ఈ ఏడాది హైదరాబాద్ లో కొత్త సంవత్సర వేడుకల సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా పబ్బుల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేవాళ్ళు నిర్వాహకులు. కస్టమర్లను ఆకర్షించేందుకు 10 రోజుల ముందు నుంచే ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి అటువంటి హడావిడి ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీస్ ఆంక్షలతో డీలా పడిపోయాయి క్లబ్. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సరళి, పబ్బుల వద్ద వాతావరణంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అడ్రస్ హైదరాబాద్ ఉండేది, కానీ ఈ ఏడాది మొత్తం కూడా న్యూ ఇయర్ వేడుకలన్నీ కూడా ఎక్కడ కనిపించని పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే 10 రోజుల ముందు నుండే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా హైదరాబాద్ లో కనబడుతుండేవి. కానీ ఈసారి అలాంటి వేడుకలు అనేవి ఎక్కడా లేవు. అలాగే పబ్బులలో ప్రధానంగా చాలా వరకు పబ్బులు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రకాల స్కీమ్లు అలాగే అనేక రకాల ఈవెంట్స్ చేసేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి సిచ్యువేషన్ మనకు కనబడట్లేదు. నగరంలో ఉన్న ఏ పబ్బు కూడా ఈసారి వేడుకలకు పూర్తిగా విభిన్నంగా ఉంది. ఎందుకంటే పోలీసు ఆంక్షలు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈసారి పోలీసు ఆంక్షలు విపరీతంగా ఉండడం, అలాగే కేసులు నమోదు చేస్తామని బెదిరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడితే వెంటనే వాళ్ళకి అవసరమైన 6 నెలల జైలు శిక్ష పడేలాగా తాము చూస్తామని చెప్పడంతో మొత్తం కూడా ఒకవైపు నగరవాసులందరూ కూడా తమ పార్టీని ఇతర ప్రాంతాలకు మార్చుకుంటే ఈవెంట్స్కి సంబంధించిన ఆర్గనైజర్లు అందరూ కూడా ఈసారి హైదరాబాద్లో ఈవెంట్స్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలాగే ఈ 31st నైట్ వేడుకల సందర్భంగా చాలా వరకు ఎక్కడో ఒక దగ్గర ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునేవి, గొడవలు జరుగుతుండేవి. ఆ సమయంలో అక్కడ ఉండే ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, డీజేకి సంబంధించిన మైకులు, స్పీకర్లని పగల కొట్టడం అనేది చేస్తూ ఉంటారు. దీంతో ఒక్కరోజు ఈవెంట్ కోసం ఎందుకు ఇంతలా ఇబ్బంది పడడం అన్న యాంగిల్లో ఒకవైపు ఈవెంట్ ఆర్గనైజర్లు చూడడం, అలాగే నగరంలో ప్రధానంగా పాసులకు సంబంధించి లిమిటెడ్ పాసులు ఇవ్వాలి, అలాగే 12:30 వరకు కస్టమర్లను అందరినీ కూడా పబ్బుల నుంచి బయటికి పంపించాలని చెప్పడం, 1 గంట లోపు ఈవెంట్లన్నీ ముగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడం. ప్రధానంగా పోలీసులు లక్ష్యం ఏంటంటే ఈసారి జీరో యాక్సిడెంట్ అవర్గా, అంటే జీరో యాక్సిడెంట్ నైట్గా ఆ రోజుని చూడాలి అనేది ఒకవైపు, అలాగే ఆ రోజు కూడా ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి అనేది టార్గెట్గా పెట్టుకుని ఈసారి ఆంక్షల్ని చాలా కఠినంగా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో ప్రధానంగా పబ్బులకు సంబంధించిన అంశంలో చూస్తే మాత్రం ఎక్కడ కూడా పబ్బులు ఈవెంట్లని మాత్రం ఆర్గనైజ్ చేయడం లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్బులకు సంబంధించిన అంశంలో ఈవెంట్స్ కనుక ఏర్పాటు చేస్తే డీజే వాళ్ళని తీసుకొని రావడం, అలాగే గతంలో మనం చూస్తే గత ఏడాది వరకు కూడా టాలీవుడ్, బాలీవుడ్ సంబంధించిన సెలబ్రిటీస్ వచ్చి ఈ ఈవెంట్స్లలో పాల్గొనేవారు. కానీ ఈసారి అలాంటి సందర్భం మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కనబడట్లేదు. ప్రధానంగా ఇతర ప్రాంతాల వైపు ఎక్కువగా నగరవాసులు మొక్కు చూపుతున్న పరిస్థితే మనకు కనబడుతుంది. అలాగే ప్రైవేట్ పార్టీలు, అంటే ఇన్నర్ లోపల, అంటే ఇంట్లో చేసుకునేవి, అలాగే బంధువుల మధ్య చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఏడాది చాలా వరకు రిసార్ట్స్, అలాగే తమ సొంత ఫామ్ హౌస్లలోకి వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలనే దిశగా నగరవాసులు భావిస్తున్నట్టుగానే మనకు ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈసారి మాత్రం న్యూ ఇయర్ వేడుకలు జరగట్లేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా తమకెందుకులే అన్న యాంగిల్లో, ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్క రాత్రి ఈవెంట్కి ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకి రావాల్సిన కస్టమర్లు రాకపోగా నష్టం ఎక్కువగా వస్తుందని భావిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఈసారి చాలా వరకు న్యూ ఇయర్ వేడుకలని జరపని పరిస్థితే మనకు కనబడుతూ ఉంది. కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఈ ఏడాది హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ మచ్చుకైనా లేదు. ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్బులు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా 10 రోజుల ముందు నుంచే హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో ఆకట్టుకునే సంస్థలు ఈసారి మాత్రం సైలెంట్ అయిపోయాయి. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. అనగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్. మరి అలాంటి హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ మాత్రం ఎక్కడా కనబడడం లేదు. హంగు, ఆర్భాటాలు, ప్రకటనలతో పాటు హైదరాబాద్ లో వాస్తవంగా న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్నాయి అంటేనే జోష్ కనపడుతుంది. కానీ అలాంటి జోష్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ కూడా కనపడటం లేదు. ముఖ్యంగా వీకెండ్స్, అంటే న్యూ ఇయర్ వేడుకలు కూడా సాటర్డే, సండే, 31st నైట్ సండే వస్తుంది, దాని ముందు రోజు సాటర్డే వస్తుంది. వాస్తవంగా వీకెండ్స్ లో మాత్రం హైదరాబాద్ లో పార్టీస్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్, డీజే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హైదరాబాద్ సిటీలో వాస్తవంగా నయాసాల్ జోష్లో మాత్రం హైదరాబాద్ లో కనపడుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం నయాసాల్ జోష్కు మాత్రం ఎక్కడ కూడా సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే సెలబ్రేషన్స్, ఈవెంట్స్ కూడా ఎక్కడ కనపడడం లేదు. 2023కి గుడ్ బై చెప్తూ 2024కు వెల్కమ్ చెప్పే పార్టీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీస్లో పార్టీ లవర్స్ చాలా నిరాశ ఎదురైందని చెప్పాలి. న్యూ ఇయర్ వేడుకలకు ఘనంగా జరుపుకోవడంలో హైదరాబాద్
చాలా వరకు పెట్టింది పేరు. కానీ ఈసారి నయాసాల్ వేడుకల్లో మాత్రం ఒక్క ఈవెంట్ కూడా జరగకపోవడం, అలాగే ఈ యువత ఎవరైతే ఉంటారో పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్కి వెళ్ళే ఎవరైతే యువత ఉంటారో వారందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పోలీసు ఆంక్షలు మాత్రం ఈసారి చాలా కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే 10 రోజుల ముందే పోలీసులు క్లబ్లు, రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో, పబ్స్ ఉంటాయో, పోలీసుల నుంచి 10 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి. పాసెస్ కూడా చాలా తక్కువగా ఇష్యూ చేయాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే ఇంతగా అంటే వ్యయప్రయాసాలు కూర్చి ఎక్కడైతే ఈవెంట్స్ చేస్తూ ఉంటారో అందులో ఏదైనా ఆ నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాట్లు కానీ నిబంధనలు ఉల్లంఘించి ఏదైనా కార్యక్రమం జరిగితే మాత్రం తీవ్ర అనర్థాలకు గురయ్యే అవకాశం ఉంటుంది, తీవ్ర ఇబ్బందులు అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసుల హెచ్చరికలు కూడా ఈసారి ఆర్గనైజర్స్ ఈవెంట్స్ సంబంధించిన ఆర్గనైజర్స్ ఏవైతే ఉంటారో వారందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవెంట్స్ ఆర్గనైజర్స్ హైదరాబాద్ సిటీలో స్టడీ చప్పుడు లేదని చెప్పాలి. పోలీసుల ఆంక్షలు సైతం పార్టీ ప్రియులు నిరాశపరుస్తున్నాయి. 10 గంటల నుంచి మొదలు అర్ధరాత్రి 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండటంతో ఈవెంట్స్ కి వెళ్లి డ్రింక్ చేసి రావాలన్నా వాహనాలు కావచ్చు, అలాగే డ్రంక్ ఎవరైతే మద్యం సేవించి బయటకు వస్తారో వారి గుండెల్లో మాత్రం దడ పుట్టిస్తుందని చెప్పాలి. 31st నైట్ ఒక్కరోజైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకపోతే బాగుండునన్న ఆలోచన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. నయాసాల్ జోష్ ఈసారి హైదరాబాద్ లో మాత్రం ఎక్కడా కనబడడం లేదు. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలకు మాత్రం ఈసారి హైదరాబాద్ సిటీ జోష్ తగ్గడానికి పోలీసుల ఆంక్షలు, మరోవైపు పోలీసుల కఠినమైన నిబంధనలు అమలు చేయడం ఏవైతే ఉంటాయో దీని కారణంగానే ఇతర ప్రాంతాలకు ఆర్గనైజర్స్, ఈవెంట్స్ అందరూ కూడా అక్కడే వేరే ప్రాంతాల్లో నిర్ణయం తీసుకుంటున్నారు. వేరే ప్రాంతాల్లో ఆర్గనైజ్ చేయాలని చెప్పి వారంతా కూడా డిసైడ్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఈసారి న్యూ ఇయర్ జోష్ వేడుకలు మాత్రం తగ్గిందనే చెప్పాలి. ఇది లేటెస్ట్ అప్డేట్.